వర్గ విస్తరణలో హైకమాండ్ జోక్యం చేసుకోదని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కి అన్నారు. విలేకరులతో చిట్చాట్ చేసిన ఆయన ఆసక్తికరమైన అంశాలు చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 లోక్సభ సీట్లు టార్గెట్ చేసిందన్నారు. కిషన్ రెడ్డి పొద్దున లేస్తే జై అసద్ భాయ్ అంటున్నారని మధు యాష్కి ఆరోపించారు. ఎల్బీనగర్లో తనను సొంత పార్టీ వాళ్లే ఓడగొట్టారని, వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డిని మార్చేందుకే అమిత్ షా హైదరాబాద్ వచ్చారన్నారు మధు యాష్కి. ఇక ఎల్బీనగర్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీలు మారుతారని ఎద్దేవా చేశారు. శ్రీనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మధు యాష్కి కీలకమైన సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పారు. అలాగే సొంత పార్టీ నేతలే ఆయనను ఓడగొట్టారంటూ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్రని అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎల్బీ నగర్ కంటెస్టెడ్ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మధు యాష్కి గాంధీ భవన్ కేంద్రంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ చిట్చాట్ చేస్తున్నటువంటి సందర్భంగా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఎల్బీ నగర్ లో తాను ఓడిపోవడానికి కారణం సొంత పార్టీ నేతలే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే తనను కావాలని కొంతమంది నేతలు పనిగట్టుకొని తాను ఓటమికి కారణమయ్యారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు దీంతో పాటు మరొకవైపు మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా మంత్రివర్గ భేటీ పైన అధిష్టానం, ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో అధిష్టానం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ మధు యాష్కి మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమో ఆయన నిర్ణయమే అధిష్టానం కూడా ఫైనల్ చేస్తుంది. ఈ విషయంలో మాత్రం మంత్రివర్గ విషయంలో మాత్రం ఆయన జోక్యం చేసుకోవాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికలు వచ్చేటువంటి సమయానికి ఎల్బీ నగర్ లో దాదాపు 30,000కు పైగా కూడా బోగస్ ఓట్లు వచ్చాయి. తన ఓటమికి కూడా అదొక కారణం కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను టార్గెట్ పెట్టుకుంది. ఆ 15 ఎంపీ సీట్ల టార్గెట్ గానే మేము పనిచేస్తామంటూ కూడా మధు యాష్కి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొకవైపు సికింద్రాబాద్ లో మాత్రం గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరొక వైపు బీజేపీ చీఫ్ అన్నటువంటి కిషన్ రెడ్డిని మార్చేందుకే అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు సుధీర్ రెడ్డి, ముఖ్యంగా ఎల్బీ నగర్ లో మధు యాష్కి పైన గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొంత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గానే మారాయి. దీనిపైన మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటమికి సంబంధించి, అభ్యర్థుల ఓటమికి సంబంధించి కానీ మరొకవైపు ఇతర అంశాలకు సంబంధించి కానీ ఎవరు కానీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు. కానీ తాజాగా మధు యాష్కి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారాయని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.